ఎందుకంటే డిజిటల్గా మార్చడానికి అనమాట ఇదంతా ప్రాసెస్ని. ఇది స్కానర్ అండి, దీన్ని ల్యాబ్ స్కానర్ అంటాం మన దగ్గర. చూడండి ఎంత నీట్గా ఉందో. ఎక్సో క్యాడ్ అండి, క్యాడ్ డిజైనింగ్ చేస్తున్నాం పర్ఫెక్ట్గా, అంటే పర్ఫెక్ట్గా నీట్గా. ఇది కేవలం స్కెలిటన్ అండి, దీని మీద సిరామిక్ వస్తుంది. 6 హోల్స్ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఇది ఆల్ ఆన్ 6 కాబట్టి 1 2 3 4 5 6. ఇటు కూడా ఒక స్క్రూ తీయంగానే ఆ సెట్ మొత్తం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ పైన కింద కూడా అట్లా ట్రయల్ చూసుకొని మళ్ళీ నీట్గా అమరిక బయట ఎట్లుంది, కొరుకుతే ఎట్లుంది మొత్తం చూసుకున్న తర్వాతే అప్పుడు డిఎంఎల్ఎస్కి పంపిస్తామండి. ఫైనల్ సెట్ ఇదండి. సో దీన్ని మనం ఈ కూడా స్క్రూస్ అండి, మీకు కనిపిస్తున్నాయి స్క్రూ ఛానల్స్ అంటాం వాటిని. సో అట్లా పెట్టేసి స్క్రూస్ టైట్ చేస్తే ఫుల్ టైట్ అయిపోతుంది. సో అస్సలు గ్యాప్ ఉండదండి పళ్ళ సెట్కి చిగురికి, పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయి. నాకు స్క్రూలు వేసారు, నొప్పి లేదు, ఏం లేదు, కోవిడ్ మధ్య కుట్లు కానీ ఏమీ పడలేదు. చాలా మంచిగా చేశారు. నా ఒరిజినల్ పళ్ళులాగే ఉన్నాయి, చాలా బాగుంది, బాగా తినగలుగుతున్నాను, బాగుంది. అందరికి నమస్తే అండి. సో ఈ వీడియోలో మీకు వాక్ త్రూ తీసుకెళ్తా, అంటే ఒక ఆల్ ఆన్ 6 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా చేస్తాం. అంటే ఇదిగోండి, ఇది ఇవాళ లోడ్ చేసి పంపించాం. సో 1 2 3 4 5 6 కింద 1 2 3 4 5 6 పైన, అంటే 6 ఇంప్లాంట్స్ మీద అన్ని పళ్ళు పెట్టే ప్రక్రియని ఆల్ ఆన్ 6 అంటామండి. సో ఈ ఆల్ ఆన్ 6 ఎట్లా చేస్తాం అంటే స్టెప్ బై స్టెప్ ఇంప్లాంటేషన్ దగ్గర నుంచి. ఈవిడికి స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్ ఇచ్చాం. స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్లు మల్టీ యూనిట్ అపార్ట్మెంట్ల మీద ఇచ్చాం. సో ఈ మల్టీ యూనిట్ అపార్ట్మెంట్ల మీద స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్ ఎలా ఇస్తాం, ఇదిగోండి ఇవి మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్. ఆల్ ఆన్ 6 వేసిన తర్వాత ఎమ్మటనే మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ పెట్టేస్తామండి. పెట్టేసి వాటి మీద ఎట్లా చేస్తాం అంటే అచ్చులు ఎలా తీసుకుంటాం, దాన్ని డిజిటల్ స్కాన్స్ ఎలా చేస్తాం, దాని తర్వాత ఎట్లా డిజైన్ చేస్తాం, ట్రయల్ ఎలా చూస్తాం, ఫైనల్. సో ఈ మొత్తం కేవలం 48 గంటల్లో ఎలా చేస్తాం అనేది మీకు చూపిస్తాను అండి స్టెప్ బై స్టెప్, ఓకేనా. సో ఇప్పుడు మీరు చూస్తున్న వాటిని మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ అంటామండి. మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ అంటే ఈ మనం ఎట్లా ఇంప్లాంట్ని ఎలా వంచి వేసినా కానీ అవి స్ట్రైట్గా పళ్ళని తీసుకొస్తాయి అన్నమాట. అది మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ అంటే. ఈ మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ ఈ పేషెంట్కి 12 పెట్టామండి. వాటి మీద ఈ ఇంప్రెషన్ పోస్టులు అంటాం, అంటే వీటిని పెట్టి దీని మీద ఆ గ్రీన్ క్యాప్ పెట్టి అచ్చులు తీసుకుంటాం అన్నమాట. సో ఈ అచ్చుల్ని కూడా తర్వాత డిజిటల్గా మారుస్తామండి. కానీ డైరెక్ట్గా ఇప్పుడు స్కాన్ బాడీస్ వచ్చినాయి. ఇక్కడ ఈ గ్రీనీ పెట్టే బదులు స్కాన్ బాడీస్ పెట్టేసి నేరుగా స్కాన్ తీసుకోవచ్చు. ఇది కింద దవడకు కూడా గ్రీనీ పెట్టామండి. సో వీటిలో సిలికాన్ ఇంప్రెషన్ అండి, ఇది సిలికాన్ ఇంప్రెషన్ కొంచెం అట్లా పెట్టేసి ఈ అచ్చుని తీసుకుంటాం. దీన్ని పికప్ ఇంప్రెషన్ అని కూడా అంటామండి. అంటే ఈ గ్రీన్ క్యాపుల్ని ఇప్పుడు అచ్చు పికప్ చేసుకొని బయటకు వస్తుంది. సో దానిలోనే మనం ఇంప్లాంట్ ఎన్లాగులు పెడతాం అన్నమాట. సో అట్లా అచ్చు తీసుకుంటాం. ఈ అచ్చు తీసుకున్న తర్వాత ఈ ఎన్లాగులు అండి, ఈ ఎన్లాగులు పెట్టేసిన తర్వాత మళ్ళీ అచ్చు పోసి లాగినప్పుడు కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా ఇప్పుడు నోట్లో ఎలా ఉన్నాయో ఆ శివలింగాలు లాంటి మల్టీ యూనిట్లు అలానే మనకి చేతిలో అచ్చులో కూడా వస్తాయండి. సేమ్ ఇలాంటి కింద దవడ పై దవడలో ఇట్లా పెట్టేస్తాం. అన్ని గ్రీన్ క్యాపుల్లో ఎనలాగులు పెట్టేసి ఆ అచ్చుని నీట్గా ఇదిగోండి ఇవన్నీ ఎన్లాక్స్ మీకు కనిపిస్తున్నాయి. 12 ఎన్లాక్స్ పెట్టేసి అచ్చుని పోసి తీస్తే చూసారా ఎట్లా వచ్చినాయో నీట్గా మనకి నోట్లో ఎలా ఉందో అలా. ఈ స్కాన్ బాడీస్ అండి. ఈ స్కాన్ బాడీస్ ఎందుకంటే డిజిటల్గా మార్చడానికి అనమాట ఇదంతా ప్రాసెస్ని. ఇది స్కానర్ అండి, దీన్ని ల్యాబ్ స్కానర్ అంటాం మన దగ్గర. ఇంట్రాఓరల్ స్కానర్ అంటే నోట్లో చేసే స్కానర్ కూడా ఉంది, ఇదివరకు చాలా కేసుల్లో చూపించాం మీకు. అట్లానే ల్యాబ్ స్కానర్ కూడా ఉంది. అంటే మనకు ఒకవేళ బయటికి వెళ్ళినా మనం హైదరాబాద్ అట్లాంటి చోట్లకి వెళ్ళి కేసులు చేసినా అక్కడ అచ్చులు తీసుకుంటే దాన్ని డిజిటల్ ఫార్మాట్లో మార్చే ఇది ల్యాబ్ స్కానర్ అండి. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత నీట్గా ఉందో చూడండి. కొంతమంది పల్లెటూరులో కూడా ఇంప్లాంట్లు వేసి మాకు అచ్చులు పంపిస్తే మేము దాన్ని కూడా డిజిటల్ ఫార్మాట్లో తెస్తాం అన్నమాట. సో ఇది ఎక్సో క్యాడ్ అండి, క్యాడ్ డిజైనింగ్ చేస్తున్నాం పర్ఫెక్ట్గా. అంటే పళ్ళ అమరిక కూడా మనం నీట్గా చేత్తో అమర్చినట్టుగా డిజిటల్లో అమర్చవచ్చు అనమాట. సో ఇది నీట్గా అట్లా అమర్చి అవి స్క్రూ ఛానల్స్ అండి మీకు కనిపిస్తున్నాయి కదా గొట్టాల్లాగా, వాటిలోంచి స్క్రూస్ వెళ్ళి ఇంప్లాంట్స్ని పట్టేసుకుంటాయి. సో ఇది స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్ అండి, సిమెంట్ ఉండదు, కేవలం స్క్రూస్తో పట్టేసుకుంటుంది అనమాట. సో అది దీనిలో మెయిన్ ప్రత్యేకత అండి. స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్లో
మెయిన్ ఏంటంటే మీకు సిమెంట్ అనేది ఉండదు. ఆ స్క్రూస్ వెళ్ళి ఇంప్లాంట్లను పట్టేసుకుంటుంది కాబట్టి అవి కదలవు. సో మనం అట్లా అమర్చుకుంటామండి, నీట్గా అమర్చుకొని తర్వాత దీన్ని వ్యాక్సింగ్ అప్ అంటామండి, వ్యాక్స్ అప్ అంటాం. రెడ్యూస్డ్ వ్యాక్స్ అప్ చేస్తాం సిరామిక్ కాబట్టి. అంటే ఇప్పుడు ఈ వ్యాక్స్ అప్ చేసిన తర్వాత దీని మీద పింగాణి వస్తుంది అనమాట. సో నీట్గా వ్యాక్స్ అప్ చేసుకొని ఇదంతా కూడా డిజిటల్లో చేసుకుంటామండి. ఇదంతా కూడా నా స్వహస్తాలతో చేస్తున్నాను. అంటే ఇది ల్యాబ్ టెక్నీషియన్కి నేర్పించే ముందు ఫస్ట్ నేను నేర్చుకున్నా అండి ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఏ కేసు అయినా ఇంపార్టెంట్ కేసు, తొందరగా చేయాల్సిన కేసు ఉంటే ఎవరి మీద ఆధారపడకుండా నేనే ఒక్కనే కూర్చొని చేస్తాను అన్నమాట. సో మా వాళ్ళు కూడా చేస్తుంటారు. కాకపోతే ఎప్పుడైనా నాకు ఎమర్జెన్సీ వాళ్ళకి ఏమైనా సెలవులు పెట్టినా నేనే చేసుకుంటాను. సో నీట్గా పర్ఫెక్ట్గా వ్యాక్సప్ చేసుకుంటే ఫైనల్గా ఎలా వస్తుందో చూస్తారు. ఇప్పుడు వ్యాక్సప్ని మర్జ్ చేస్తాం. మర్జ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా నీట్గా ఇది కేవలం స్కెలిటన్ అండి, దీని మీద సిరామిక్ వస్తుంది. సో దీన్నే డిఎంఎల్ఎస్ అంటామండి, అంటే డైరెక్ట్ మెటల్ లేజర్ సెంటరింగ్కి పంపిస్తాం. మీరు చూస్తున్నారు ఆ హోల్స్ స్క్రూ ఛానల్స్ అనమాట. ఆ హోల్స్ స్క్రూ ఛానల్స్, ఆ హోల్స్లో నుంచి స్క్రూ వెళ్ళి పైన ఇంప్లాంట్ని పట్టుకుంటుంది. సో ఇది కింద పళ్ళ సెట్, దానికి 6 హోల్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది ఆల్ ఆన్ 6 కాబట్టి 1 2 3 4 5 6, ఓకేనా. సో ఇది స్క్రూ రీటైన్డ్ డిఎంఎల్ఎస్ పళ్ళ సెట్ అనమాట, ఓకేనా అండి. నెక్స్ట్ దానిలో స్క్రూ రీటైన్ జిర్కోనియం చూపిస్తాను నేను మీకు. సో ఇది నమూనా కోసం 3D ప్రింటింగ్ చేసామండి. అంటే డిఎంఎల్ఎస్కి పంపే ముందు ఒకసారి 3D ప్రింట్ చేసాం. అదిగోండి స్క్రూ ఛానల్, అది తిప్పితే స్క్రూ వచ్చేస్తుంది. సో ఆ స్క్రూ వచ్చేస్తే సెట్ వచ్చేస్తుంది అనమాట. ఒక్క స్క్రూ పెట్టినా టైట్గా పట్టేసుకుంటుందండి. మనం 6 స్క్రూలు పెట్టి టైట్ చేస్తాం. మీకు అది లాస్ట్లో చూపిస్తాను ఇంకా. సో ఇది ఒకసారి నోట్లో కూడా చూసుకుంటామండి ఎట్లా పడుతుంది అనేది. అచ్చు మీద నీట్గా పట్టాలి, నోట్లో కూడా నీట్గా పట్టినప్పుడే మనం డిఎంఎల్ఎస్కి పంపిస్తాం అనమాట. సో ఇప్పుడు నోట్లో చూడండి, నోట్లో కూడా పెట్టేసి అట్లా స్క్రూలు టైట్ చేస్తే కరెక్ట్ కూర్చోవాలండి అన్ని ఇంప్లాంట్స్ మీద. ఇప్పుడు మళ్ళీ వాటిని స్క్రూస్ తీస్తుంటే మొత్తం సెట్ వచ్చేస్తుందండి. సో ఓన్లీ స్క్రూస్తో పట్టుకునే సెట్లు అనమాట ఇవి. సో అదిగోండి ఒక స్క్రూ తీసేసి అన్నట్టు, ఇటు కూడా ఒక స్క్రూ తీయంగానే ఆ సెట్ మొత్తం వచ్చేస్తుంది. సో ఈ స్క్రూలు మళ్ళీ పెట్టి బిగిస్తే సెట్ పట్టేసుకుంటుంది అనమాట. ఇది ట్రయల్ కండి, ఈ కలర్ ఫైనల్ కాదు, ఇది కాదు. ఊరికి అసలు ఎట్లా ఫిట్టింగ్ వస్తుందో చూడటానికి 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ప్రింట్ చేసి ఓ ప్లాస్టిక్ దాన్ని ట్రయల్గా చూస్తున్నామండి. ఇది నోట్లో 1 గంట 1 పూట కూడా పెట్టాం, జస్ట్ ట్రయల్ చూసి తీసేస్తాం. ఎందుకంటే కేవలం 48 గంటల్లోనే ఫిక్స్డ్ పళ్ళు వస్తున్నాయి. టెంపరీ పళ్ళేమేమో అండి, ఫిక్స్డ్ పర్మనెంట్ పళ్ళు ఇవి, ఓకేనా. మళ్ళీ అట్లా స్క్రూ పెట్టి టైట్ చేస్తే టైట్ అయిపోతుంది. సో మళ్ళీ ఒకసారి స్క్రూ పెట్టేస్తే ఇంకా అది రాదండి, ఓడదు. సో అది దీని ప్రత్యేకత, అట్లా లాగినా రాదండి, ఓకేనా. నెక్స్ట్ ఈ పైన కింద కూడా అట్లా ట్రయల్ చూసుకొని మళ్ళీ నీట్గా అమరిక బయట ఎట్లుంది, కొరుకుతే ఎట్లుంది మొత్తం చూసుకున్న తర్వాతే అప్పుడు డిఎంఎల్ఎస్కి పంపిస్తామండి. ఇప్పుడు చూడండి మీకు ఫైనల్ సెట్ వచ్చింది. సో ఫైనల్ సెట్ ఇదండి. సో దీన్ని మనం ఈ కూడా స్క్రూస్ అండి మీకు కనిపిస్తున్నాయి, స్క్రూ ఛానల్స్ అంటాం వాటిని. సో అట్లా పెట్టేసి స్క్రూస్ టైట్ చేస్తే ఫుల్ టైట్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా మనం తీయాలనుకుంటే 6 స్క్రూలు తీస్తే సెట్ మనకు వచ్చేస్తుంది. మళ్ళీ పెట్టాలంటే స్క్రూస్తో, అది ఈజీ అండి. రిట్రీవబుల్ ప్రాసెసెస్ అంటాం దీన్ని, ఓకేనా అండి. సో డిఎంఎల్ఎస్ ప్రాసెసెస్ అనమాట. నెక్స్ట్ వీడియోలో జిర్కోనియం చూపిస్తాను. నెక్స్ట్ చూడండి ఎంత నీట్గా 6 స్క్రూలు పెట్టేసాం. మీకు స్క్రూలు కూడా కనిపిస్తున్నాయి చూడండి, దానిలోంచి గ్రీన్గా పింక్గా స్క్రూస్. సో అస్సలు గ్యాప్ ఉండదండి పళ్ళ సెట్కి చిగురికి, పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయి. కొలతలు కానీ అమరిక కానీ అంతా బాగుంటుందండి, కరెక్ట్గా ఉంటుంది. సో కింద కూడా పైన పెట్టేసాం. ఆ హోల్స్ని క్లోజ్ చేసేస్తాం. తర్వాత ఆ హోల్స్ని మనం సిమెంట్తో క్లోజ్ చేసేస్తాం. నీట్గా క్లోజ్ అయిపోతాయి. అసలు అచ్చం పళ్ళు ఉన్నట్టే ఉంటాయి కానీ స్క్రూ ఛానల్స్ కనిపించండి తర్వాత ఈ స్క్రూలు పెట్టే వరకే. సో అటు కింద కూడా స్క్రూస్ పెట్టేస్తే ఒక్క స్క్రూ పెట్టినా చాలండి, ఇక లెగవదు అది. సో మనం 6 స్క్రూలు పెట్టి టైట్ చేస్తాం. ఆ తర్వాత ఇది టార్క్ రెంచ్ అంటామండి. స్క్రూలు మళ్ళీ ఓడకుండా మనం కార్ టైర్లని బైక్ టైర్లని టార్క్ రెంచ్తో బిగిస్తారు. అదిగోండి అది టార్క్ రెంచ్, అది టార్క్ వస్తుంది అనమాట. ఆ టార్క్తో బిగించినప్పుడు అవి ఓడవు, లేకపోతే మీకు కారు స్పీడ్గా వెళ్తుంటే టైర్ విడిపోద్ది అనమాట. ఆ టార్క్ రెంచ్తో ఎట్లా బిగిస్తామో ఇక్కడ కూడా నోట్లో
టార్క్ రెంచ్తోనే టైట్ చేస్తామండి. ఇది ఇంకా సో ఈవిడే అండి పేషెంట్, వైజాగ్ నుంచి వచ్చారు మన దగ్గర ఆలాన్ 6 చేయించుకోవడానికి. నమస్తే అండి. నా పేరు అరుణ. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఆయన పేరు సురేంద్ర డాక్టర్ గారు. ఆరాన్ 6 ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నాకు స్క్రూలు వేసారు. నొప్పి లేదు, ఏం లేదు. కోవిడ్ మధ్య కుట్లు కానీ ఏమీ పడలేదు. చాలా మంచిగా చేశారు. నా ఒరిజినల్ పళ్ళులాగే ఉన్నాయి. చాలా బాగుంది. బాగా తినగలుగుతున్నాను. బాగుంది.